మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటే. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సో సార్, మనం చూసుకోవచ్చు ఎంతో ఒబీడియంట్ గా ఉండే ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అని చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. సో అలాంటి ఫ్యామిలీ ఒక్కసారిగా రోడ్డును పడిపోయారు. తండ్రి ఏమో కొడుకు పైన కేసు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కొడుకు ఏమో తండ్రి పైన కేసు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది, ఈ కేసులన్నా ఏంది కారణం? తండ్రి కొడుకు మీద కేసు పెట్టడం, కొడుకు తండ్రి మీద కూడా ఏం రూమర్స్, బిల్డప్ కార్యక్రమాలు, ఈ సోషల్ మీడియాలో వచ్చే బిల్డప్ కార్యక్రమాలు అలాంటిది ఏం లేదు. కేవలం ఆ గొడవ వచ్చినప్పుడు ఆ సెక్యూరిటీ, మనోజ్ కూడా కదా, వాళ్ళ సెక్యూరిటీ పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు టక్కని 100కు ఫోన్ చేశారు. ఏంటి సమస్య అంటే, ముందు మాకు సెక్యూరిటీ పంపించండి అన్నారు. పోలీసులు పంపించారు వాళ్ళు. అంతే చెప్తే దేర్ ఇస్ నో కంప్లైంట్. మనోజ్ ఇవ్వటం కానీ మోహన్ బాబు ఇవ్వటం కానీ కంప్లైంట్ లేదు. ఇది తండ్రి కొడుకుల మధ్య అసలు అంత దూరం వెళ్లాల్సిన పని లేదు. మనోజ్ యొక్క బుద్ధి తక్కువతనం వల్ల అది బజారుకి ఎక్కడం, వాళ్ళ మనుషులు ఫోన్ చేయటం, ప్రెస్ తోటి మాట్లాడటం, ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల బజార్కి వచ్చాయి. అది నువ్వు ఒబీడియంట్ అన్నావు, ఒబీడియంట్ మాట కాదు. ఈ ఫ్యామిలీ చాలా క్రమశిక్షణతో కూడిన ఫ్యామిలీ. మోహన్ బాబు ఒక క్రమశిక్షణ, కాలేజీని కానీ ఇంటిని కానీ క్రమశిక్షణతోటే పెంచాడు. క్రమశిక్షణ, ఇవాళ కాలేజీ కూడా ఫుల్ క్రమశిక్షణతో, అది కూడా కాలేజీకి అంత మంచి పేరు వచ్చింది. అక్కడ పిల్లలను చేరిస్తే చాలా డిసిప్లైన్డ్గా ఉంటుంది. అక్కడ అన్ని పక్కా బయటికి వెళ్ళటానికి లేదు. పిల్లలు గ్యాప్లో సాయంకాలం క్లోజ్ అయినాక తప్పితే ఈ లోపల బయటికి వెళ్ళడానికి, గోడ దాటి వెళ్ళడానికి కూడా లేదు. అంత డిసిప్లైన్గా ఉంటుంది. సో అది అలాంటి ఫ్యామిలీ. పిల్లలను కూడా అలాగే పెంచాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ పిల్లాడి పెళ్ళి అయిన కాడ నుంచి ఆ పిల్లాడిలో ఆ డిసిప్లిన్ మిస్ అయింది. దేనికి ఏంటంటే, తను పోగొట్టుకున్నాడు, ఇంకోడు సంపాదిస్తున్నాడు. ఆ ఈర్ష్య, అసూయ. విష్ణు మోహన్ బాబు ముగ్గురు బిడ్డలకి సమానంగా ఇచ్చాడు. ఎవరికి వలస సమానంగా ఇచ్చాడు. ఒక బిడ్డడేమో ఇచ్చిన దాన్ని 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు. ఈ బిడ్డడేమో 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. అది నీ చేతకంతనం, నీ అసమర్థత, నీ ఇన్క్యాపబిలిటీ, నీ అస్తవ్యస్తమైన ధోరణి. దానికి ఎవరి మీద బాధపడి, నాకు వాడికి ఉన్నది వాడు సంపాదించుకున్నాడు, వాడిది నాకు కావాలి, వాడు బాగా సంపాదించుకున్నాడు, వాడికి ఇవ్వక్కర్లేదు, నాకే ఇవ్వండి మిగతాది అంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఈ రచ్చ ఇది రెండోసారి సార్ రోడ్డును పట్టడం. ఒకసారి ఏమో అన్నదమ్ములు గొడవ అయింది, ఇప్పుడు తండ్రి కొడుకు గొడవ అయింది. ఇది ఎంత ఎప్పటి నుంచి మొదలైందంటారు? ఇప్పుడు పెళ్లి తర్వాతే, రెండో పెళ్లి అయినా కాడ నుంచి. ఆ రెండో పెళ్లి వద్దు అన్నాడు మోహన్ బాబు. వద్దు, దీనికి ఆ అమ్మాయి విడిపోయిన కారణాలు కానీ, నువ్వు విడిపోయిన కారణాలు చూస్తే మ్యాచ్ కావు మనకి. ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ, టెంపర్మెంట్ కానీ మన కుటుంబానికి మ్యాచ్ అవ్వదు, అనవసరంగా మనస్పర్ధలు వస్తాయి అని ఆనాడే మోహన్ బాబు అనుభవం మీద చెప్పాడు. కానీ వీడు వినలా. ఈ పిల్లాడు వెనక లేదు లవ్వు గివ్వు అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి కూడా రానన్నాడు. అప్పటికైనా ఆగుతాడేమో మోబర్, నేను పెళ్ళికి రాను, నేను ఉన్నాను అన్నాడు. అయినా సరే చేసేసుకున్నాడు. సరే, ఇట్స్ ఓకే. ఇప్పుడు మోహన్ బాబు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడో అదే జరుగుతుందా? ఆ పిల్ల వీడి ఇంతవరకు మనోజ్ అందరిలోకి ఏంటి, ముగ్గురు పిల్లల్లోకి మనోజ్ సగా కలుపుకొలుతాను. విష్ణు రిజర్వ్డ్. ఆ పిల్ల మొగరాయిలాగా హడావిడి పిల్ల. ఆ పిల్ల ఎందుకంటే గారాబగా పెంచాడు. ఆడపిల్ల మొగరాయిలాగా పెంచాడు. ఆ పిల్ల నాకు అందరితోటి బాగుండి, అందరితోటి చనువుగా ఉండి, అందరితోటి కలుపుకొలుతనంగా ఉండేది మనోజ్. అలాంటి మనోజ్ని చెడగొట్టేసింది ఆ పిల్ల ఈ పెళ్ళైనాక. అంతే. పిల్ల నేను పేరు చెప్తాను, ఎదురు ఆ అమ్మాయిని ఎప్పుడైతే లవ్ చేసి ఇదే ఎక్స్పెక్ట్ చేసింది. ఈ పిల్ల యాటిట్యూడ్ వల్ల డిస్టర్బెన్స్ వస్తాయి మన కుటుంబంలో అనేది ఆనాడే మోహన్ బాబు ప్రెడిక్ట్ చేశాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరు పిల్లడు ఎలా మారుతాడు? పెళ్ళైనాక ఎలా మారిపోయాడు గబుక్కుని? పెళ్ళికి ముందు మా అందరికీ తెలుసు, అందరితో కనుక్కోలు, అందరూ మీకు కూడా తెలుసు, ఎంతో కలుపుకొలుతారంగా ఉంటాడు. అలాంటి గబుక్కుని ఎలా అయ్యాడు? ఆ అమ్మాయి ఎఫెక్ట్ కాకపోతే. సో వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, మనకెందుకు లేదు, మీరు అడగండి, నిలదీయండి, మీకు హక్కు ఉంది, అడగండి. ఇలా రెచ్చగొడితే ఇంట్లో ఏ భార్య రెచ్చగొట్టినా ఆమె కూడా ఎలాగెళ్తాడు. అది అంటే ఇప్పటికి కూడా తమ్ముడికి సపోర్ట్ చేస్తుంది అక్క. ఏ విధంగా అంటే, నాన్న తమ్ముడిని ఎందుకు కొట్టావున్నట్టుగా ఇప్పుడు నాన్నని ప్రశ్నిస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అమ్మాయి పెళ్లి కూడా తమ నాన్నకి వ్యతిరేకంగా వద్దంటే కూడా వెళ్ళి పెళ్లి చేయించింది కదా ఆ అమ్మాయి. లక్ష్మీప్రసాద్ తండ్రికి వ్యతిరేకంగా, తండ్రి ఎంత గారాబంగా పెంచి తండ్రి ఎంత లైసెన్స్ ఇచ్చాడు తనకి, దాన్ని మిస్యూజ్ చేసుకుంది ఆ రోజు. తమ్ముడు మనసుని అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చు. తమ్ముడు మనసు అర్థం చేసుకుందా, మెంటల్ ఎక్కిందని. నాన్న ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, అది ఏమైనా విశ్లేషించి ఆలోచించి నాన్న ఎందుకు చెప్పారు ఈ కారణాలని ఏమైనా చేసిందా? లేదు, గుడ్డిగా మొండిగా వాడి తమ్ముడు మొండితనానికి సమర్థించింది అంతే. ఏమైంది వాళ్ళ? మరి వాడి ఆస్తి వాటి కోసం గొడవ చేస్తూ ఉంటే మరి ఎందుకు ఆగలా?
నాన్నని అంతు చూస్తానంటే నీ నోరు ఎదుగు లేకవలా నాన్న అంతు చూస్తానని అంటాడా మనోజ్? మోహన్ బాబు అంతు చూస్తావా? మోహన్ బాబు అంతు చూస్తాను నువ్వెవడివి? నీ బతుకేంటి? నీ అడ్రస్ ఏంటి? మోహన్ బాబు కొడుకు నీ అడ్రస్. నువ్వు మోహన్ బాబు అంతు చూస్తానంటే నువ్వు కూతురుగా ఆ మాట తప్పు, అలాంటి మాట మాట్లాడకూడదు అనాల్సింది పోయి నువ్వు వాటి సపోర్ట్గా మాట్లాడంటే అంటే ఇప్పుడు అవసరం తీరిపోయిందా కాబట్టి ఇవ్వాల్సింది నీకు ఇచ్చేసాడు నాన్న. ఇక నాన్న దగ్గర నుంచి ఏ, తర్వాత ఇక ఆయన తదనంతరం తప్పితే ఇప్పుడు ఏమి లేవు, అన్నీ ఉన్నాయని పనిచేశాడు. ఈ తదనంతరం వచ్చేది అప్పుడు తదనంతరం నా హక్కు నాకు వస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తంలో ఒక పాజిటివ్ వైబ్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మనోజే. సో అలాంటి మనోజ్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత పెరుగుతుందంటారు? మనోజ్ దగ్గర పాజిటివ్ ఉంది గతంలో, పెళ్ళైన కాడ నుంచి పాజిటివ్ లేదు. పెళ్ళైన కాడ నుంచి మనోజ్ని స్టడీ చేయండి, పెళ్ళికి ముందు మనోజ్ని స్టడీ చేయండి. పెళ్ళికి ముందు మనోజ్ చాలా పాజిటివ్, చాలా అందరితో కలుపుకొలుకుంటే చక్కటి క్యారెక్టర్. పెళ్ళి తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ రివర్స్ ఎందుకు అయ్యాడు? ఎవరి వల్ల అయ్యాడు? ఇవన్నీ అవుతాడు అని పెళ్లి తర్వాత ఇలాంటి జరుగుతాయని ముందే ఊహించాడు మోహన్ బాబు అనుభవం మీద. ఇవన్నీ ఆ, అతను తప్పుదారిలో ఉన్నాడు, తప్పుడు విధానంలో ఉన్నాడు, తన తప్పు తను తెలుసుకోలేకపోతున్నాడు, ఇంకా బ్లైండ్గా తనదే కరెక్ట్ అనుకునే మూర్ఖత్వంలో ఉన్నాడు, ఎవరి మాట వినే స్థాయిలో లేకుండా పోయాడు. అది అతని కర్మ. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఏ తండ్రికైనా ఉంటుంది. ఒక కొడుకు తప్పుదారిలో వెళుతున్నాడు, ఒక తప్పుడు విధానాలలో ఉన్నాడు, తప్పుడు ఆలోచనలో ఉన్నాడంటే ఆ కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలని ఏ తండ్రైనా తప్పిస్తాడు. అదే మోహన్ బాబు చేసింది. వీడిని ఈ తప్పుడు దారిలో ఉన్న బిడ్డను కరెక్ట్ దారిలో తెచ్చుకోరు. ఒక కొడుకు చక్కగా వెళ్ళిపోతున్నాడే, ఈ రెండో కొడుకు ఇలా అవుతున్నాడే, వీడిని తప్పుడు దారిలో మంచి దారిలో తీసుకురావాలని తపన పడుతున్నాడు. ఆ తపనలో జరిగిన గొడవ ఇది. ఆ తపనలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడు ఏదంటైనా. సామాన్యంగా చెప్పి చూశాడు మనోజ్, ఇలా కాదురా, కరెక్ట్ కాదురా అని. కాదురా నీకు ఆ ప్రాపర్టీ ఇస్తానురా, అది ఇస్తానురా అని దానం చేసి చెప్పాడు. అలా భేదం చూడరా, వాళ్ళని చూడరా, వీళ్ళని చూడరా, వాళ్ళు ఎలా ఉన్నారు, నీకన్నా నువ్వు వాళ్ళకన్నా మంచి పర్సనాలిటీ, నువ్వు చెరగొట్టుకుంటున్నారా, భేదం చూపించాడు. ఈ వినలా అప్పుడు సామధాన భేద అయినాక దండోపాయం చేశాడన్న. అప్పటికే వినకపోతే వాడి కర్మని ఇప్పుడు అంటున్నాడు ఒక్క మాట మోహన్ బాబు, ఐ డిజోన్ మనోజ్ యాజ్ మై సన్ అన్నాడు అనుకో, నీ బతుకేంటి? ఆయన అంత చూస్తారని పిచ్చివాగుడు అవుతున్నావు. మోహన్ బాబు అంత చూసేంత స్థాయి అనేది. ప్రస్తుతం అయితే మంచు విష్ణు అయితే ఫారెన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన హైదరాబాద్ రాగానే మనోజ్ మీద ఏమైనా దాడి చేసే అవకాశాలు ఉంటాయంటారా? అస్సలు చేయడు. మనోజ్ లాగా విష్ణు అనాలోచితంగా అనవసరపు ఆవేశాలు పడేవాడు కాదు. విష్ణువే ఆవేశాలు పడతారు అన్నట్టుగా వార్తలు ఉన్నాయి. చాలా పొరపాటు తెలియని మాట. విష్ణు చాలా ఆలోచనపరుడు, చాలా, అందుకనే అంత డిసిప్లైన్గా వెళ్ళగలిగాడు. వీడు అలాగే ఉండేవాడు. ఈ మధ్య పెళ్లి తర్వాత చెడిపోయాడు. అనవసరపు ఆవేశము, అనవసరపు ఎవరి మాట వినకపోవటము, ఏదో తన పుడింగి అని ఫీల్ అయిపోవటము, సినిమా తీస్తే కూడా అన్నీ తనకే తెలుసు అని బిహేవ్ చేయడం, అందువల్ల సినిమాలో కెరీర్ పోగొట్టుకున్నాడు, ప్రొఫెషన్ పోగొట్టుకున్నాడు. అది అతని ఎవరు చెప్పినట్లు ఇప్పుడైనా వింటాడేమో మోహన్ బాబు ప్రయత్నం. ఏదో విని వాడిని ఒక దారికి పెట్టాలి, తను దారిలో పెట్టి వాడు కూడా సక్సెస్లోకి ఆ ల్యాడర్ ఎక్కాలి, అది చూడాలని తాపత్రయం ఒక తండ్రి తాపత్రయం. ఒకవేళ గొడవ కనుక అయితే ఆలగడ్డ నుంచి ఎవరైతే మౌనికా రెడ్డి గారికి సంబంధించిన ఎవరు అనుచరులు ఉంటారో వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉన్నాయి అంటారా? వాళ్ళు ఎవరన్నా వచ్చి తన్ని తరిమేస్తారు. ఎవరు నాలాంటి వాడిని వెళ్ళి తరుముతాను ఇంటి మీదకి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే. ఎందుకంటే వాళ్ళకి అనుచరులు వాళ్ళే కదా మరి, ఇప్పుడు ఈ సపోర్ట్ లేనప్పుడు నీకే సంబంధం వాళ్ళగొడ్డు రావడానికి? వాళ్ళు రారు, అంత బుద్ధిహీనమైన పని వాళ్ళే చేయరు. మీ ఊహాగానాలు తప్పితే అదేం జరగదు. అలాంటి జరిగితే మా లాంటిలో నిలబడతాం. ఏ పిచ్చి బుద్ధి ఉందో పర్లేదు, ఈ కుటుంబ విషయంలో మీరు ఈ పనులంటే కోపడతాం, వాళ్ళు ఆ పని చేయరు. సో ఓవరాల్గా ఈ విషయం ఇప్పుడు సర్దుమునిగిపోతుందంటారు? 2-3 రోజులు సర్దుకుపోద్ది. నిర్మల ఎంటర్ అయింది. నిర్మల మాటే వింటాడు వాడు. మోహన్ బాబు వైఫ్ నిర్మల ఉంది, ఆ పిల్ల మాటే వింటాడు కొస్త ఇతను. ఆ పిల్ల ఎంటర్ అయింది, సర్దుకుంటుంది. ఇది కుటుంబ విషయం. మా కుటుంబాలని ఎన్ని కుటుంబాల్లో లేవు, ఎన్ని కుటుంబాల్లో జరగవు. ఆస్తి ఉన్న చోట, సంపద ఏర్పడిన చోట ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. అది ఇవాళ సెన్సస్ తీయండి, ఆంధ్రదేశంలో 190 కుటుంబాల్లో ఈ సమస్య ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బాబరుదుల మధ్య ఈ ఆస్తుల గొడవ అనేది 190 కేసులు ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకో, సెలబ్రిటీ కనుక దీన్ని ఏదో హడావిడి చేస్తున్నది, అన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.